ఎమ్మెల్యేల అనర్హత. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఏ ఎమ్మెల్యేలు తప్పించుకున్నా తప్పించుకోకపోయినా దానం నాగేందర్ మాత్రం తప్పించుకునే అవకాశాలు మనకు కనిపిస్తలేవు. ఆయనకి ఎట్లాంటి అవకాశం లేదు, ఏ రూటు కనిపిస్తలేదు ఆయనకి. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందే. ఆ రాజీనామా ఏ రోజు చేస్తాడు, ఎన్ని నెలలకు చేస్తాడా, లేకపోతే కొన్ని రోజులలోనే చేస్తాడా అనేదే తేలాలి తప్ప ఆయనే రాజీనామా చేయకుండా పోయే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చాలా ఎక్కువ సీరియస్గా ఉంది దానం నాగేందర్ ఇష్యూనే. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసిండు. ఆ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు అన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ కోర్టుకి ఇచ్చింది. మిగతా ఎమ్మెల్యేలకి సంబంధించిన విషయంలో వాళ్ళు ఇంకేమన్నా దాంట్లో ఉన్న లొసుగులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూస్తోని తప్పించుకోవడానికి ట్రై చేస్తుండొచ్చు. కానీ దానం నాగేందర్ మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. ఆయనకున్న రూట్లన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఆయన రాజీనామా చేయడం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. ఇంకా ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తాడు అనేదే క్లారిటీ రావాలి, కానీ రాజీనామా చెయ్యకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తలేదు.